ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం సార్ ఇది నాకు అర్థం కాదు 2023 ఎలక్షన్లకు ముందు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మీరు వెళ్ళి కంప్లైంట్ చేసిరా లేకపోతే ప్రెస్ మీట్లలో ప్రతి మీటింగ్లో మీరు మాట్లాడిరా లేదా? నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారా, నా కదలికలు గుర్తిస్తున్నారని మీరు మాట్లాడిరా లేదా? బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మొన్న సిట్ మీకు నోటీసులు ఇచ్చింది, రండి సార్ మీరు మీ వాదన చెప్పుకోండి అని, మరి మీ వాంగ్మూలం ఇవ్వండి అని చెప్పింది. మరి మీరు 2023లో చెప్పిన దానికి ఎందుకు కట్టుబడి ఉండి మీరు మొన్న సిట్ ముందు హాజరు కాలే? ఆనాడు కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి మాట్లాడారు. ఇప్పుడు ఈనాడు కేసీఆర్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇదేం వ్యవహారం చెప్పండి? ఇదేం లీడర్షిప్? ఇదేం ఆలోచన? లేదు, మీరు ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మీరు సైలెంట్గానే ఉండాలా. గతంలో అట్లా మాట్లాడినా కదా, మళ్ళీ ఇప్పుడు అనవసరంగా మీడియా ముందుకు వస్తే నా ఇజ్జత్ పోతుందని. కేసీఆర్ మిమ్మల్ని బలీకా బక్రా చేస్తున్నాడు, మిమ్మల్ని ముందు పెట్టి కొట్టాలని ప్లాన్ కేటీఆర్ చేస్తున్నారు. మీరు వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళకి ఊడిగం చేసేలాగా మీ వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయిలో పనిచేసిన మీరు ఈ స్థాయికి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరం. మీరు ఏమన్నా అనుకోండి కానీ మీరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల మీరు మరింత మీకు మీరు తక్కువ చేసుకుంటున్నారు. దయచేసి గుర్తించండి.